మలర్ అక్క, కరెంట్ ఎప్పుడొస్తుందని ఎంఈఎస్ వాళ్ళు ఏమైనా చెప్పారా? అదా అక్క, రేపు ఉదయం. అది ఖచ్చితంగా చెప్పలేం. ఏమన్నా కావాలా అక్క? ఏం అక్కర్లేదు మల్లర్. తినవేంటి? నేను పింకీ ఇంటికి వెళ్తాను. దేనికి? పింకీ వాళ్ళమ్మ ఇంతకన్నా బాగా వంట చేస్తుందో ఏమో. నీకెప్పుడూ తిండిగోలే. వాళ్ళమ్మ వంట చేయదు, వాళ్ళింట్లో వంట మనిషి ఉన్నారు. అమ్మ నేను చదువుకోవాలి. కరెంట్ లేకపోతే ఎలా? ఈ లైట్లో చదివితే కళ్ళు మండుతాయి. ఈ సాకుతో నువ్వు ఆ సేటింటికి వెళ్లాల్సిన పనేం లేదు. మా ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయమ్మా, నేను చదువుకోవాలి. అవసరమేం లేదని నేను చెప్తున్నాను కదా. తిను. అమ్మ అర్థం చేసుకో. మనం బ్రతుకుతుంది ఇక్కడ. ఇక్కడి పరిస్థితులు ఇవే. ఇక్కడ ఏం దొరుకుతుందో దాంతోనే సరిపెట్టుకో. తిను. సర్టిఫికెట్స్ నా దగ్గరే ఉన్నాయి, జాగ్రత్తగా దాచిపెట్టాను. త్వరగా రెడీ అయ్యిరా, బీచ్కి వెళ్దాం. రెడీ అయ్యేస్తాను. అమ్మా, శ్రీకాంత్ని కూడా తీసుకెళ్దామా? కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. లేదు శక్తి, నువ్వు నేను మాత్రమే. ఓకే. And now, on to the most prestigious award. The award for the best outgoing student. The recipient of this coveted shield is none other than Shakti Sheshadri. అనివార్య కారణాల వల్ల బెస్ట్ అవార్డు తీసుకోవాల్సిన విద్యార్థిని శక్తి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయింది. తరువాత కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అయితే మీ చిన్నప్పుడు మీరు నిరాశతో గడిపారన్నమాట.
Sister, we are ready. You can come. Yes, ready? Yes, sister. Everyone is here. I'll come. And now, on to the most prestigious award. The award for the best outgoing student. The recipient of this coveted shield is none other than Shakti Sheshadri. అనివార్య కారణాల వల్ల బెస్ట్ అవార్డు తీసుకోవాల్సిన విద్యార్థిని శక్తి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయింది. తరువాత కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అయితే మీ చిన్నప్పుడు మీరు నిరాశతో గడిపారన్నమాట. నాకు ఇదే కావాలని మీరు ఆశించింది దేన్ని? నా 15వ ఏడు నుంచి ప్రతి విషయం నా శక్తికి మించి ఉండేది. కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. నాకు ఏది కావాలో నేను ఎలాగైనా సాధిస్తాననేది నా నమ్మకం. నాకు ఆశ ఎక్కువే, అత్యాశ.